ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సంచలనం కీలక చట్టం కేంద్రం నిర్ణయం. ఇక మీ మెసేజ్‌లన్నీ కూడా చదివిస్తారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే సోషల్ మీడియాకి సంబంధించి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం. మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అలాంటి వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అకౌంట్ ఖాతాలు వాట్సాప్ కావచ్చు, ఈమెయిల్స్తో పాటు టెలిగ్రాఫ్ యాక్సెస్‌ని చేసుకోవచ్చు అని చెప్పేసి తెలిపారు. అంటే వాటిని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఓ కంట కనిపెడతారని చెప్పారనమాట. ఆదాయ పన్ను బిల్లులు 2025ను అనుసరించి ఈ తరహా చర్యలు ఉంటాయని చెప్పేసి పేర్కొన్నారు. గురువారం లోక్సభలో ఆమె మాట్లాడుతూ ఈ కొత్త బిల్లుల వల్ల కొత్త సాంకేతికతతో పన్ను అమలుకు సంబంధించిన వివరాలను అయితే ఆమె వివరించారు. క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్‌గా ఆస్తులను విస్మరించకుండా చూసుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు. డిజిటల్ ఖాతాల నుండి వచ్చే ఆధారాలను అధికారులు కోర్టులో పన్ను ఎగవేతలను నిరూపించడంతో పాటు పన్ను ఎగవేత ఖచ్చితమైనటువంటి మొత్తాన్ని లెక్కించడానికి ఈ ఆధారాలు అయితే అందిస్తారన్నారు. ఈ బిల్లులు ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో ఆదాయ పన్ను బిల్లు అనేది 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం లెక్కల్లో చూపని నగదు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి ఈ బిల్లు అనుమతిస్తుందని, అక్రమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న లెక్కల్లో చూపని నగదును గుర్తించేందుకు ఈ బిల్లు అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. అయితే మొబైల్ ఫోన్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన సందేశాలు 250 కోట్ల లెక్కలో లేని నగదును బయటపెట్టాయని గణాంకాలతో సహా ఆమె వివరించారు. అలాగే వాట్సాప్ సందేశాలతో క్రిప్టో ఆస్తులకు సంబంధించిన ఆధారాలు కూడా గుర్తించిందని తెలిపారు. వాట్సాప్ కమ్యూనికేషన్‌లో 200 కోట్ల లెక్కలో లేని నగదును వెలికి తీయడానికి సహాయపడిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక గూగుల్ మ్యాప్స్ నగదును దాచడానికి, తరచుగా సందర్శించడానికి ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడుతుందని ఆమె వివరించారు. బినామీల ఆస్తులను యాజమాన్యాన్ని నిర్ణయించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సైతం విశ్లేషించనున్నారు. అదేవిధంగా ఈ నూతన బిల్లు అధికారులు ఏం యాక్సెస్ చేయవచ్చునంటే కొత్త బిల్లులో వాట్సాప్, టెలిగ్రామ్ అదేవిధంగా ఈమెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్ చేసే హక్కును ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే కల్పిస్తుందని ఆర్థిక శాఖ వివరించారు. ఇవి కాకుండా అదనంగా ఆర్థిక లావాదేవీలు దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్‌వేర్లతో పాటు సర్వర్‌లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందని స్పష్టం చేశారు. వెల్లడించని ఆదాయం తాలూకా వ్యవహారాలను ఈ బిల్లులు వెలుగులోకి తీసుకువస్తుందని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ సోదాలు, నగదు స్వాధీన సమయంలో వర్చువల్‌గా డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఈ శాఖ అధికారులు అనుమతి అయితే ఇస్తుందన్నమాట. ఇది ఈమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్‌లో పెట్టుబడితో పాటు వాణిజ్య ప్లాట్‌ఫారమ్‌లు, ఆస్తి యాజమానుల వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను కవర్ చేస్తుందని ఇక ఉదాహరణగా ఆమె వివరించారు. కొత్త ఆదాయ పన్ను చట్టంలో 2025 ఫిబ్రవరి 11న ఈ తేదీలో లోక్సభ కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి కొత్త చట్టంలు ఇవన్నీ అయితే యాక్సెస్ అయితే ఉంటాయన్నమాట.